సో రీజన్ ఏంటి బ్రో, నువ్వు ఎందుకు బండిని అమ్ముతున్నావు? ఆ బైక్స్ కొందామని చెప్పేసి. దోస్ ఆర్ వన్ ఆఫ్ ది రేర్ బైక్స్ అప్గ్రేడింగ్ టు 600cc ఆ లీటర్ క్లాస్ అదంతా యూ గైస్ కెన్ గెస్. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడేస్ వీడియో నాకు తెలిసి చాలా మందికి మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఆఫ్ మై ఛానల్ అనిపిస్తుంది నాకు తెలిసి. బికాస్ ఆబ్వియస్లీ ద రీజన్ ఇస్ ఐఎమ్ సెల్లింగ్ మై RS457. మాట్లాడుకుందాం ఎందుకు దీన్ని అమ్ముతున్నాను, రీజన్ ఏంటి, వై am I selling this, వాట్ am I అప్గ్రేడింగ్ అనేది యూ హ్యావ్ టు గెస్. ఇప్పుడు నేను ఏ బైక్ అయితే అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నానో ఆ బండికి చెక్ చేయడానికి వెళ్తున్నాను, చూడడానికి. ఒకటి హైదరాబాద్ లో కూడా ఉంది అది, సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం అనేసి వెళ్తున్నా. సో రీజన్ ఏంటి బ్రో, నువ్వు ఎందుకు బండిని అమ్ముతున్నావు అంటే నేను చెప్తాను. ఒకటి వచ్చేసి there are few bikes which are very rare I found. ఆ బైక్స్ అమ్ముడుపోయే లోపల ఈ బండి అమ్ముడుపోయి మంచి డీల్ వస్తే ఆ బైక్స్ కొందామని చెప్పేసి. దోస్ ఆర్ వన్ ఆఫ్ ది రేర్ బైక్స్. సో అదొకటి అనమాట సీన్. సో అదే యాక్చువల్గా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనేది. అండ్ ఇంకొకటి అప్గ్రేడింగ్ టు 600cc ఆ లీటర్ క్లాస్ అదంతా యూ గైస్ కెన్ గెస్. 600కి వెళ్తాను, లీటర్ క్లాస్, అడ్వెంచర్, స్పోర్ట్స్, రేస్ స్పెక్స్, వాట్ ఈస్ ఇట్ అనేది యూ గైస్ క్యాన్. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బైక్ లో, ఎందుకు అమ్ముతున్నావు బ్రో అంటే మీ అందరు తెలుసు నాకున్న ఏప్రిల్ ఒక ఇష్యూ ఇస్ ద బ్రేక్స్. ఆ బ్రేక్ ఫీడింగ్ ఇష్యూ విచ్ ఇస్ ఆన్ ట్రాక్. రోడ్ కంటే ఎక్కువ ట్రాక్ లో ఎక్కువ అవుతుంది అది. సో రోడ్ పైన నాకేముంది మహా అంటే ఆయిల్ మార్చుకుంటే మాస్టర్ సిలిండర్ సెట్ అయిపోతుంది. అండ్ లేదు అయినా నాకు ఇంకా ఎక్కువ బ్రేక్ బయట కావాలంటే RCB మాస్టర్ సిలిండర్ తీసుకోవచ్చు, విచ్ కాస్ట్ అరౌండ్ 10,000 రూపీస్. అంతే. ఇక మీరు ఆ 10K పెట్టిన తర్వాత నాకు తెలిసి మీరు ఈ బండికి అయితే ఏం పెట్టక్కర్లేదు, అన్నీ ఉంటాయి. అండ్ కొన్న 6 months కి ఎందుకు అమ్ముతున్నావు అంటే ఐ డోంట్ వాంట్ టు సెల్ దిస్ బైక్. ఇట్స్ బ్యూటిఫుల్ మెషిన్. మీ అందరు తెలుసు వ్లాగ్స్ లో నాకు ఇది ఎంత ఇష్టమో, దీని గురించి నేను ఎంత మాట్లాడతా అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు నేను ఇది ఉంచుకొని ఒక సూపర్ బైక్ ఉంచుకొని రెండింటిని మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ దీన్ని తక్కువ తీసి, నేను జనరల్గా బండి తీసేదే చాలా తక్కువ, దాంతోపాటు మళ్ళీ ఆ బండి తీసుకొచ్చేసి అది తక్కువగా తీసి అంత గోల్ ఎందుకు? లైక్ ఇన్స్టెడ్ ఇంట్లో ఉండడం, ఇంట్లో ఏదో మూలకి ఇలా పడేసి ఉండడం కంటే సమ్వన్ ఎల్స్ విల్ హ్యావ్ దేర్ బైక్, దే విల్ హ్యావ్ సమ్ ఫన్ కదా అని చెప్పేసి I thought of selling it off. And ఇంకొకటి it won't make much sense to keep a 5 lakh rupee బైక్ ఇంట్లో అలా పక్కకి సైడ్ లో పడేసి. అంత రిచ్ అయితే కాదు నేను. మంచి సూపర్ బైక్ అప్గ్రేడ్ అవుదాం. అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ప్లాన్డ్ కూడా చాలానే ఉన్నాయి, ఇంకా ప్లాన్ చేస్తున్నా, డిఫరెంట్ కంటెంట్ ట్రై చేస్తున్నా, డిఫరెంట్ థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్ చేద్దాం. నేను అన్ని ఒకటి మెల్లమెల్లగా చెప్తా, ఈ బ్లాగ్ లో కాదు. సో ఎందుకంటే అయ్యే ముందు చెప్పలేము కదా, అయ్యాకే చెప్తా. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే మనం 3 colleges లో ఇన్వైట్స్ ఉందన్నమాట. వాక్సిన్ యూనివర్సిటీ ఉంది, VGIT ఉంది, ఇంకొక కాలేజ్ కూడా ఉంది, దాని పేరు గుర్తుకు రావట్లేదు. కానీ వాక్సిన్ యూనివర్సిటీ ఆటో ఎక్స్పో ఈవెంట్ ప్రాబ్లం ఏంటంటే అది నా బర్త్డే కి క్లాష్ అవుతుంది. March 3rd నా బర్త్డే, March 3rd ఆ ఈవెంట్ కూడా ఉంది. సో ఆ ఈవెంట్ నేను మోస్ట్లీ అటెండ్ అవ్వకపోవచ్చు అండ్ అటెండ్ అవ్వచ్చు కూడా, కాకపోతే బర్త్డే రోజు కదా, సో తెలీదు, ప్లాన్ చేయాలి అది కూడా. అండ్ ఈ బైక్ అమ్ముడుపోతే మేబీ ఆ లోపల ఆ సూపర్ బైక్ తీసుకొని కూడా రావచ్చేమో, తెలీదు, అది కూడా చూడాలి. అండ్ అంతేకాదు దేర్ ఇస్ అన్ ఈవెంట్ కమింగ్ అప్ ఫ్రమ్ ఏప్రిల్, March 9th కి అనుకుంటా ప్లాన్ చేస్తుంది. ట్రాక్ డే 2 రిలీజ్ అవబోతుంది కదా, సో దాంది. అండ్ ఐ నో చాలా మంది మీలో RS457 నచ్చినంత చాలా మందికి 2 నచ్చలేదు, బగ్ ఫేస్ అని చెప్పేసి. ఓకే, ఐ అగ్రీ ఏ పాయింట్ లో అంటే RS457 లుక్స్ వే బెటర్ దెన్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్, అదైతే ఫార్ షూర్. కాకపోతే కంపేర్ టు అదర్ నేకెడ్స్ కూడా ఐ ఫీల్ లైక్ 2 ఇస్ వెరీ గుడ్, చాలా మంచి గుడ్ లుకింగ్ బైక్. బట్ యా, ఇన్ ది ఎండ్ మీ ఇష్టం. అండ్ మోస్ట్లీ ఐ నో పీపుల్ విల్ స్టిల్ చూస్ RS457 బికాస్ ఆఫ్ ద లుక్స్ అండ్ ద ఫేరింగ్ బైక్స్. ఎందుకంటే మీకు ఫేరింగ్ బైక్స్ ఇచ్చేంత లుక్ ఏ బండి ఇవ్వదు, అది కామన్ థింగ్. సో బండిలో అయితే ఏం ఇష్యూస్ లేవు అండ్ మీ అందరికీ అదంతా తెలుసు. అండ్ నేను ఏం బైక్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నా అనేది అండ్ ఆల్ కొంచెం మారుతూనే ఉంది, నాకే షిఫ్ట్ అవుతా ఉంది మైండ్. బికాస్ ఇప్పుడు ఈ బండి అమ్ముడిపోయాక దానికంటూ వాటి ఓన్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో అన్ని సూపర్ బైక్స్ దొరకవు. సమ్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ముంబై లేదా పాండిచేరి అనుకోండి, చెన్నై, బెంగళూరు, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బైక్స్ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే నాకు ట్రాన్స్పోర్ట్ చేయడం నచ్చదు. మోస్ట్లీ ఐ విల్ రైడ్ ఇట్. నేను సౌరభ్ అన్న మా ఫ్రెండ్స్ అలా వెళ్ళేసి దాన్ని నడుపుకుంటూ అయినా తీసుకుని వస్తాము. అండ్ లేదు అంటే ట్రాన్స్పోర్ట్ అయితే నేను మోస్ట్లీ వేపియా. అండ్ మా సూపర్ బైక్స్ లో గ్యాంబుల్ చేయలేము, అటు ఇటు ఏమైనా అవుతాయి. సో దానివి ఆ రిజిస్ట్రేషన్ గోల్ ఉంటుంది, దాని యాక్సెసరీస్ అండ్ మనం సెకండ్స్ లో తీసుకుంటున్నాం కాబట్టి, ఎస్పెషల్లీ సూపర్ బైక్స్ కాబట్టి దానికంటూ దాని కేర్ తీసుకోవాలి. దాని టైర్స్ చెక్ చేయాలి, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, బ్రేక్స్ చేంజ్ చేయడం బెటర్, అన్ని చాలానే ఉంటాయి దానిలో. దాన్ని కూడా చాలా చెక్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే దానిలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చాలా అంటే చాలా హెవీ ప్రైజెస్ పే చేయాల్సింది రావచ్చు, విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ. సో ఒక గుడ్ క్లీన్ బైక్ దొరకడం అనేది చాలా అంటే చాలా డిఫికల్ట్ అనమాట. మన ఎస్పెషలీ
సూపర్ బైక్స్ దాంట్లో. సో అన్న నువ్వు సూపర్ బైక్ తీసుకుంటే మరి రేసింగ్ ఎలా చేస్తావు, మీకు ఆ డౌట్ కూడా ఉండొచ్చు. సో నేను సూపర్ బైక్ తీసుకుంటే మోస్ట్లీ రేసింగ్ కోసం రెంటల్ బైక్ తీసుకుంటా, అండ్ ఆ రెంటల్ బైక్ తోనే ఐ స్టార్ట్ రేస్, ఆబ్వియస్లీ ప్రాక్టీస్ అండ్ అలానే స్టార్ట్ చేస్తా. అండ్ చూడాలి, ఇప్పుడైతే ఇన్ కేస్ నేను వేరే సూపర్ బైక్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఏప్రిలియా రేసింగ్ ఏమవ్వచ్చు, లేదంటే ఏప్రిలియాలోనే ఏమైనా సూపర్ బైక్ తీసుకోవచ్చా. అన్ని ఎతుకుతున్నా, దొరకట్లేదు. అన్ని ఎతుకుదాం చూద్దాం. లేదు కావాసాకి కావాసాకి ఉంది, సుజుకి ఉంది, హోండా ఉంది, ఏప్రిలియా ఉంది, వాట్ ఆల్ వీ హ్యావ్ మోర్, కేటీఎం కూడా వచ్చేసాయి సూపర్ బైక్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బైక్స్ విల్ ప్లాన్, బట్ నేను మోస్ట్లీ సెకండ్స్ కే ప్లాన్ చేస్తున్నా. మళ్ళీ అది కూడా తీసుకునేసి ఆ బైక్స్ ఎక్స్ప్లోర్ చేసి, మీ సెకండ్ హ్యాండ్ అయితే మీకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మీరు రకరకాల సూపర్ బైక్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు కొనుక్కొని వాడేసి అమ్మేసి ఇంకొక సూపర్ బైక్ తీసుకోవచ్చు. అండ్ మీరు అంత పైసలు కూడా పోవు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 9 lakhs కి బండి కొంటే నేను మేబీ 7 లేదంటే 7 above కి అమ్ముకోవచ్చు, ఎక్కువ వాడలేదంటే. డిపెండ్స్ ఆబ్వియస్లీ మీ మెయింటెనెన్స్ పైన కూడా ఉంటుంది. సో అలా మీరు ప్లాన్ చేసుకునేసి దాని ప్రకారమే యూ గైస్ కెన్ హ్యాపీగా సూపర్ బైక్స్ అంటే ఇలా మంచిగా రొటేట్ చేసుకుంటూ కూడా కొనుక్కుంటూ యూ కెన్ కీప్ అప్గ్రేడింగ్ టు న్యూ బైక్స్. సో మోస్ట్లీ లీటర్ క్లాస్ తీసుకుందామని ప్లానింగ్, బట్ ఇన్ కేస్ లీటర్ క్లాస్ తీసుకుంటే అగైన్ దాని తర్వాత అప్గ్రేడ్స్ అంటూ ఏం ఉండదు. మోస్ట్లీ డిగ్రేడ్ 600 class కి. అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఉన్న ఏజ్ లోనే కొంచెం ఆ లీటర్ క్లాస్ ఫన్ అంతా ఎంజాయ్ చేసి దాని తర్వాత ఆబ్వియస్లీ ఎవరైనా కానీ 600, 660, 700 cc's కే మళ్ళీ వాపస్ వస్తారు. దట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ బైకింగ్, బికాస్ లీటర్ క్లాస్ లో ఉన్న పవర్, ఆ జోష్ అదంతా యూ కాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆఫ్టర్ యువర్ 30+ or 40+, బికాస్ యూ వోంట్ హ్యావ్ దట్ ఫన్. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అయిపోతాయి కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు ఎక్కువ. అండ్ ఇన్ కేస్ ఫేడ్ సూపర్ బైక్ ఏమైనా తీసుకుంటే మేబీ విల్ టేక్ దట్ థింగ్ ఆల్సో ఆన్ ట్రాక్, నాట్ లైక్ ప్రామిసింగ్. ఎందుకంటే సూపర్ బైక్ ని ట్రాక్ లో తీసుకెళ్ళాలంటే దాని స్లిక్ టైర్స్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ లిటరల్ గా చెప్పాలంటే. మళ్ళీ పడ్డదంటే అది ఇంకొక రేంజ్ లో ప్రాబ్లం. బట్ యా విల్ ప్లాన్, చూద్దాం. మేబీ చిన్న ఊరికే అలా మీకు సూపర్ బైక్ ఎక్స్పీరియన్స్ ట్రాక్ పైన ఎలా ఉంటుంది అన్నట్టు ఏమైనా చేయొచ్చేమో. హైదరాబాద్ లో దానికి రిలేటెడ్ పెద్ద ట్రాక్స్ అయితే ఏం లేవు. సో తీసుకెళ్తే దాన్ని కోయంబత్తూరో చెన్నైయో తీసుకుపోవాలి, మళ్ళీ అది ఇంకొక తలనొప్పి. విల్ సి అవుతుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టేకింగ్ ది సూపర్ బైక్ ఆన్ ట్రాక్ అంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మేబీ వీ క్యాన్ ప్లాన్ దట్ టు సమ్ డే. అండ్ మీకు ఏ బైక్ బెస్ట్ బ్రో, నువ్వు సూపర్ బైక్ నువ్వు ఇది తీసుకో. చాలా మంది S1000 అనుకుంటున్నారు, బికాస్ రీసెంట్ గానే నేను బ్లాగ్ S1000 చేసా కదా. సో దాని హైప్ దానికే ఉంది ప్రస్తుతానికి. సో నేను S1000 తీసుకోవాలా. లైక్ కింద కామెంట్ డౌన్ చేయండి, లైక్ విచ్ బైక్ వుడ్ సూట్ మీ, అండ్ ఏ బైక్ అయితే నీకు మస్ట్ సెట్ అవుతుంది, పర్ఫెక్ట్ ఉంటుంది నా రైడింగ్ కి కానీ వీటి అన్నిటికీ. కింద కామెంట్ డౌన్ చేయండి. లేదంటే మళ్ళీ EDVs తీసుకుందామా, బ్యాక్ టు ఆఫ్ రోడింగ్ అంటారా, ఎవ్రీథింగ్ కింద కామెంట్ డౌన్ అయితే చేయండి. ఐ హ్యావ్ ఫ్యూ బైక్ ఇన్ మై మైండ్, బట్ అదైతే నేను రివీల్ చేయను. విల్ సీ. ఐ వాంట్ టు కీప్ ఇట్ అ బిట్ సర్ప్రైజ్. అండ్ హోప్ఫుల్లీ నా బండి ఆ లోపల అమ్ముడిపోయి నా బర్త్డే లోపల నేను ఆ సూపర్ బైక్ ఇంటికి తీసుకురావాలనేసి ఐఎమ్ ట్రైంగ్ టు సెల్ దిస్ థింగ్ ఫాస్ట్. నేను యాక్చువల్గా రీల్స్ లో దేనిలో కూడా ప్రమోట్ చేయొద్దని ఫిక్స్ అయిపోయాను అనమాట. నా బైక్ ని వద్దు, నాకు ఎక్కడ ప్రమోట్ చేయాలని లేదు అని చెప్పేసి. బట్ లేటర్ చలో నా బర్త్డే దగ్గరలో ఉంది, March 3rd. నాకు తెలిసి ఒక 15 days ఉందేమో నాకు చేతుల్లో, ఐ డోంట్ నో. సో ఆ లోపల అవ్వకూడదాం. లెట్స్ గెట్ ఎ సూపర్ బైక్ హోమ్ ఆన్ మై బర్త్డే అండ్ దెన్ డూ ఎ మీటప్ ఆర్ సంథింగ్ అన్న ప్లాన్ లో ఉన్నా నేను. బట్ యా తెలీదు, ఇన్ కేస్ మార్చ్ లో స్కిప్ అయితే ఇంకెప్పుడు మీటప్ ప్లాన్ చేస్తాం అనేది కూడా తెలియదు. విల్ సీ. హోప్ఫుల్లీ అందరు కోరుకోండి నా బర్త్డే కల సూపర్ బైక్ వచ్చేటట్టు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ యా సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే యూ గైస్ కెన్. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయా, ఇది యాక్చువల్లీ గీక్కపోయింది. ఎవడో బండి తీసేటప్పుడు నాకు తెలిసి పార్కింగ్ లో పెడితే ఇది గీకాడు. దీనికి దీనికైతే పెద్దగా ఏం కనపడదు. బట్ ఇది దీనికి ఈ స్టిక్కర్ అండ్ ఈ స్టిక్కర్ పోయింది. ఈ 2 stickers ఆల్రెడీ నేను ఏప్రిల్ లో కూడా ఆర్డర్ చేసా. ఇది అంత ఎక్స్పెన్సివ్ పార్ట్ కూడా కాదు, ఎంత ఇది ఒక 150, ఇది ఒక 120 rupees ఏమో ఉంటుంది. సో ఆ స్టిక్కర్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ ఇంకైతే ఇంకా బైక్ మొత్తం ఫ్లాలెస్, ఇంకేం స్క్రాచ్ గీచ్ ఏం లేదు, ఇది ఒకటే ఉంది. ఇది కూడా పాయింట్అవుట్ చేస్తున్నా బికాస్ అగైన్ మళ్ళీ నేను అంత బండి నీట్గా ఉంది, ఇది చూసాక అన్న అయిందన్న ఇలా ఉందంటారు అనేసి. బట్ దిస్ ఇస్ జస్ట్ అ స్క్రాచ్, కూడా బైక్ హ్యాండిల్ బార్ తగిలింది అంతే. సో అది ఎంతసేపు స్టిక్కర్ ఒకటి మారిస్తే కేల్కతం. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ గైస్ కింద నేను ఏం బండి కొందాం అనుకుంటున్నా, వాట్ ఈస్ ఇట్. ఇప్పుడైతే ఆ బండి చూడడానికే వెళ్తున్నా నేను. అండ్ ఆ బండి ఏం రివీల్ చేయ, నేను బ్లర్ కూడా చేయ అన్న, వీడియో తీ అన్న, బ్లర్ చేయి. వద్దు, లేదు నాకు తెలుసు మీరు వే టు స్మార్ట్ ఆ మ్యాటర్లలో వెంటనే పట్టేస్తారు, నాకు అది చేయాలని లేదు. సో లెట్స్ కీప్ ఇట్ ఎ బిట్ సర్ప్రైజ్. మీరు నాతో పాటు మీరు కూడా కొంచెం క్యూరియాసిటీ ఫీల్ అవ్వాలన్నమాట. నేనే ఎందుకంటే ఏం తీసుకుంటున్నా నాకే తెలియదు ఇంకా ప్రాపర్ గా, అంటే నాకు తెలుసు బట్ ఆ ఫ్యూ బైక్స్ లో ఏ బైక్ అనేది నాకే తెలీదు. సో మీకు కూడా అలానే కొంచెం మా క్యూరియాసిటీ ఉండాలని చెప్పేసి ఐ వాంట్ లైక్ నాతో పాటు మీరు కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ ఆ ఫీల్ మీకు కూడా ఉండాలని చెప్పేసి. గైస్ మర్చిపోయాను మెన్షన్ చేయడం, నేను ఈ బండి అరౌండ్ మోస్ట్లీ 4.8. మేబీ ఇఫ్ ఐ సంథింగ్ లైక్ ఇప్పటికిప్పుడే కొంటారు క్యాష్ ఇచ్చి అండ్ ఆల్ అంటే మేబీ దెన్ వీ కెన్ నెగోషియేట్. అండ్ దీని ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి చెప్తాను. దీని TFT స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంది, ఫోక్ ప్రొటెక్టర్స్ ఉంది, రేర్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ ప్రొటెక్టర్ ఉంది, అండ్ టైల్ టైడీ ఉంది, హై బబుల్ వైజర్ ఫ్రమ్ ఏప్రిలియా ఉంది,
క్విక్ షిఫ్టర్ ఫ్రమ్ ఏప్రిల్ ఉంది, సీట్ కవర్ ఫ్రమ్ ఏప్రిల్ ఉంది, అండ్ దీని ఫుట్ పెగ్స్ ఆర్ ఆల్సో బ్రాండ్ న్యూ. నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలే. ఏప్రిల్ షోరూమ్ నుంచే దాన్ని తీసేసి ఇంటికి తీసుకొచ్చి పెట్టేశాము. అండ్ సీట్ ఈస్ ఆల్సో బ్రాండ్ న్యూ. ఇంతవరకు దాని సీట్ పైన కూడా ఎవరు కూర్చోలేదు, అండ్ ఆ సీట్ కూడా ఇంతవరకు వాడలేదు. సో అది కూడా ఇంట్లోనే ఉంది. సో యా, ఎవ్రీథింగ్ ఈస్ వెల్ మెయింటైన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రిటీ గుడ్ అండ్ టాప్ నాచ్. అండ్ నాకు తెలిసి అయితే రాసిస్తాను నేను, ఈ బైక్ మీకు ఎక్కడ మార్కెట్లో దొరకదు నేను అమ్మే ప్రైస్ కి అండ్ ఈ కండిషన్ లో అయితే. దట్స్ ఫర్ షూర్. నా బ్లాగ్స్ చూసేటోళ్ళకైతే అది ఆబ్వియస్లీ పక్కా తెలుసు. బట్ ఇన్ కేస్ ఎనీ వన్ who is new to my vlogs or watching this is the best buy you can go for. Bike is also under warranty, bike has insurance, bike has everything. So yeah, now I'll be ending the vlog. So that's it for today's video, guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the